ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నేటి దేవుని వాగ్దానము. నేను ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండము 20 అధ్యాయము 24వ వచనములో దేవుడు ఈ వాగ్దానమును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఎలా జీవించాలో, వారు ఏ విధముగా జీవించాలో దేవుడు ఆలోచన చేసి మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక మాట తెలియచేశాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని దేవుడు తెలియచేశాడు. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొనాలి అనేది దేవుని ఉద్దేశము. దేవుని ప్రజలు ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశించిన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే నేటి దినము నీకు అనుగ్రహింపబడింది. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనని నిర్గమకాండం 20 అధ్యాయం 24వ వచనములో ఈ వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత దయగల దేవుడు. దేవుని ప్రజలు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతుంటే వారిని ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించి దేవుడు ఏ దేశమైతే వారికి వాగ్దాన భూమిగా ఇస్తానని సెలవిచ్చాడో ఆ వాగ్దాన భూమి, ఆ వాగ్దాన దేశము అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము, అనగా సమృద్ధి కలిగిన దేశమునకు నడిపిస్తానని వాగ్దానము చేసినట్లుగానే మోషే గారి నాయకత్వములో దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించి నడిపించుచున్న క్రమములో ఈ వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ పాపపు లోకములో నుండి, పాపము నుండి నిన్ను ఆయన పవిత్రపరచి, పాపపు లోకములో నుండి నిన్ను ప్రత్యేకపరిచి, నిన్ను ప్రేమించి నీవు ఏ విధముగా ఉండాలో నీకు తెలియచేసి ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రతి స్థలములో అంటే నీవు ఏ స్థలములో ప్రభువును గణపరుచుచున్నావో, ఏ స్థలములో నీవు ప్రభువును ఆరాధించుచున్నావో, నువ్వు ఏ స్థలములో దేవుని గణపరుచుచున్నావో ఆ స్థలములో అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది కూలి పని అయినా కూడా దేవుడు నేను ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తూ ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. నేను అంటే దేవాది దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఏ స్థలములో ఉంటాడో ఆ స్థలము ఆశీర్వాదకరము. నీవు ఏ స్థలమునకు వెళ్ళినా ఆ ప్రభువు నామమున నీవు వెళితే, ఆ ప్రభువు నామమున నీవు ఆ స్థలములో ఉంటే అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! నిజమే, ఆ నామము అన్ని నామముల కన్నా పైనామము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ అన్నాడు. దేవుని నామము జ్ఞాపకార్థముగా ఎక్కడెక్కడైతే నీవు ఉచ్చరించుచున్నావో, ఆ నామమును ఎక్కడెక్కడైతే నీవు ఘనపరచుచున్నావో అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని వాగ్దానం చేశాడు. నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు కానీ, నీ ఇంటిలో నీవు కుటుంబముతో కలిసి ఆరాధించుచున్నప్పుడు కానీ, నీ వ్యక్తిగత ఆరాధనలో కానీ యేసు నామమును ఉచ్చరింపకుండా నీవు ఉండవు. కనుక అన్ని నామముల కన్నా పైనామమైన ఆ యేసు నామమును నీవు జ్ఞాపకము చేసుకుంటున్న ప్రతి స్థలములో కూడా దేవుని ఆశీర్వాదాలు మెండుగా నీకు కలుగుతాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే లోకములో ఏది కూడా కొరత ఉండదు. అనేక మంది ఆశీర్వాదాల కొరకు పరిగెడుతూ ఉంటారు. ఆశీర్వాదాలు కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. మంచిదే, కానీ ఆ ఆశీర్వాదము అనుభవించాలంటే మొదట చేయవలసిన పని యేసు నామమును ఘనపరచాలి. యేసు నామమే ఘనపరచబడాలి. నన్ను ఘనపరచువానని నేను ఘనపరచదను అని దేవుడు సెలవిచ్చాడు. కనుక ఆశీర్వాదం పొందాలి అంటే
ఆ నామమును మనం ఘనపరచాలి. ఆ నామమును ఘనపరచినప్పుడు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు చేసిన ఈ వాగ్దానము నీవు పవిత్రమైనటువంటి ఆలోచనలతో, పరిశుద్ధతతోనూ నీ జీవితాన్ని ప్రార్థనాపూర్వకముగా ముందుకు తీసుకువెళుతున్న సమయములో, ముందుకు కొనసాగింప చేస్తున్న సమయములో దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీకు ఈ దినము తెలియచేసిన ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, నేటి దినము మీరు మా ప్రియ కుమారులకు, కుమార్తెలకు, మీ బిడ్డలకు మీరు బయలుపరిచిన ఈ వాగ్దానము నెరవేర్చండి. విశ్వాసమును బయలుపరచండి, విశ్వాసమును బలపరచండి. వారికి ఏది కొరతగా ఉందో మీరు ఎరుగుదురు గనుక సహాయము చేసి మహిమను పొందండి. నాటి రోజులలో ఇశ్రాయేలీయులకు మీరు చేసిన ఈ వాగ్దానము నేటి రోజులలో పాపపు లోకములో నుండి, పాపము నుండి మీరు ప్రత్యేకించుకున్న మీ ప్రియ బిడ్డలకు ఈ వాగ్దానం తెలియజేశారు. నేను ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనని తెలియజేశారు. మా ప్రియ కుమారులు, కుమార్తెలు అక్కడక్కడ దేశాలలో ఉంటూ ఉన్నారు. ప్రతి స్థలములోనూ అన్నావు నీవు కనుక మా ప్రియ బిడ్డలు ఎక్కడెక్కడైతేనైనా ఉన్నారో అక్కడ మీరు ఉంటానని, మీ ఆశీర్వాదం ఉంటుంది అని తెలియచేశారు. కనుక మీరు తెలియచేసిన, మీరు బయలుపరిచిన ఈ వాగ్దానము మా ప్రియ బిడ్డలందరికీ, యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరికీ నాయన ఈ వాగ్దానం నమ్మిన వారికి ఆశీర్వాదకరముగా మార్చుమని యేసునామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.